హలో అందరికి ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో మా చెల్లికి జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఇది యాక్చువల్ గా ఒక కాలేజ్ లో జరిగింది. మా చెల్లి హాస్టల్లో ఉంటదన్నమాట. వాళ్ళ ఫ్రెండ్ కి జరిగిన ఒక ఇన్సిడెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి నేను పెట్టిన టైటిల్ రూమ్ నంబర్ 103. అయితే మా చెల్లి ఎవరంటే మా పిన్ని వాళ్ళ కూతురు. సో మా చెల్లికి జరిగిన ఈ ఇన్సిడెంట్ చాలా హాస్టల్స్ లో జరుగుతూ ఉంటాయి. లైక్ చాలా మంది హాస్టల్స్ లో ఉంటారు కదా, ఎవరైతే ఇంటి నుంచి దూరంగా, వాళ్ళకి ఈ వీడియో రిలేటెడ్ గా ఉంటుంది. మా చెల్లి ఇంటర్ జాయిన్ అయింది. అది కూడా సిటీకి దూరంగా ఒక హాస్టల్ అండ్ కాలేజ్ రెండు ఒకటి అన్నమాట. సో అక్కడ మా చెల్లి జాయిన్ అయింది ఇంటర్. అయితే మా చెల్లితో పాటు వాళ్ళ క్లాస్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళ క్లాస్మేట్స్ లో 2 అమ్మాయిలు ఉండేవారు, బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అందులో ఒక అమ్మాయికి కాలేజ్ లో జాయిన్ అవ్వడం ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వదిలి ఇంత దూరంగా ఉండడం అమ్మాయికి ఇష్టం లేదు. అయితే అమ్మాయి చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ దగ్గరే పెరిగింది. సడన్ గా ఇంటర్కి వచ్చేసరికి హాస్టల్ అనేసరికి అమ్మాయికి కొంచెం భయం వేసింది. అంత దూరంలో ఎవరు ఉంటారు, నాకు నా పేరెంట్స్ దూరం ఉండాలనిపిస్తుంది, ఇలా చాలా చెప్పింది. అయితే అమ్మాయి ఇంటికి వెళ్ళడానికి ప్లాన్ చేసి చాలా సార్లు బయటికి వెళ్ళడం, లేదంటే హెల్త్ బాగాలేదని చెప్పడం, ఇలా ఇంటికి వెళ్ళడానికి రకరకాల కారణాలు చెప్పేది వాళ్ళ ప్రిన్సిపల్ కి, లేదంటే హాస్టల్ వార్డెన్ కి ఇంటికి పంపించేస్తారని. హాస్టల్ వార్డెన్స్ కూడా అలాగే అప్పుడప్పుడు పంపించేవాళ్ళు. తిను నెలలో మహా అయితే ఒక 10 days కాలేజ్ లో ఉండేది అంతే, మిగతాదంతా ఇంట్లోనే ఉండేది. హెల్త్ బాగాలేదని, లేదంటే భయంగా ఉందని రకరకాల రీజన్స్ చెప్పేది. సో అది సెప్టెంబర్ మంత్, మనకి వినాయక చవితికి హాలిడేస్ ఇస్తారు, వాళ్ళకి కూడా ఒక 3 days హాలిడేస్ ఇస్తారు. కానీ అమ్మాయికి ఇంకా ముందే వెళ్ళిపోవాలి పేరెంట్స్ దగ్గరికి అని ఒక ఆశ ఉండేది. ఈలోపు అమ్మాయి ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే, ఏదైనా సూసైడ్ అటెంప్ట్ ఇలాంటివి చేసుకుంటే కాలేజ్ వాళ్ళు నాకు టీసీ ఇచ్చి ఇంటికి పంపించేస్తారు కదా, ఇంకా చచ్చినట్టు నేను మా పేరెంట్స్ దగ్గర ఉంటాను, ఇంకా నేను అక్కడే చదువుకోవచ్చు, మా పేరెంట్స్ దగ్గర ఉండొచ్చు అని ఆ అమ్మాయి ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంది. సో అమ్మాయి ఏం చేసిందంటే, సూసైడ్ అటెంప్ట్ చేద్దాం, సో వాళ్ళే పంపించేస్తారని అనుకుంది. అయితే రెగ్యులర్ గానే వాళ్ళ ఫ్రెండ్స్, హాస్టల్లో ఉన్న రూమ్మేట్స్, సో వీళ్ళందరూ ఎప్పట్లానే కాలేజ్కి వెళ్తున్నారు. హాస్టల్ రూమ్ నుంచి కాలేజ్ కి కొంచెం ఒక 50 meters డిఫరెన్స్ లో ఉంటుంది. సో హాస్టల్ నుంచి కాలేజ్ కి, కాలేజ్ నుంచి హాస్టల్ కి వెళ్తుంటారు. సో అమ్మాయి తీసుకున్న నిర్ణయం ఆ రోజు చివరికి అమ్మాయినే ముగించింది. అదేంటంటే, మొత్తం అందరూ హాస్టల్ నుంచి కాలేజ్కి వెళ్దాం అనుకునే టైంకి ఆ అమ్మాయి ఈ రోజే నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అందరూ కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి హాస్టల్ రూమ్ లో ఫస్ట్ థింగ్ ఏంటంటే, చెప్పాను కదా అమ్మాయి యాక్చువల్ గా భయపెట్టిద్దాం అనుకుంది ప్రిన్సిపల్ కి, అక్కడ హాస్టల్ వార్డెన్ కి. సో అమ్మాయి ఏంటంటే, సూసైడ్ అటెంప్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఆ మచ్చలు అవి ఉంటాయి కదా, ఆ మచ్చలు చూస్తే వాళ్ళే భయపడి నన్ను ఇంటికి పంపించేస్తారని అనుకుంది. అమ్మాయి అలా ట్రై చేద్దాం అనుకుని హాస్టల్లో ఎవరు లేనప్పుడు, అమ్మాయిది యాక్చువల్లీ రూమ్ నంబర్ 103. సో ఆ రూమ్ లో ఎవరు లేనప్పుడు ఆ కాలేజ్ డ్రెస్ ఉంటది కదా, ఆ కాలేజ్ డ్రెస్ చున్నీతో హ్యాంగ్ చేసుకుంది. సో అమ్మాయి ఇలా సరదాగా చేద్దాం అనుకున్నది, అది నిజంగా సీరియస్ అయిపోయి ఫ్యాన్ కి ఉరివేసుకుంది. అమ్మాయి ఫ్యాన్ కి ఉరివేసుకుంది, అక్కడే చనిపోయింది. తర్వాత క్లాస్ లో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఆ బెస్ట్ ఫ్రెండ్ ని మార్నింగ్ కాలేజ్లో అటెండెన్స్ చేస్తున్నప్పుడు ఎందుకు రాలేదంటే, తెలియదు మేడం, వెనకాలే రాలేదు, వస్తుంది అనుకున్నాను అని చెప్పింది. అయితే ఒకసారి వెళ్ళి చూడండి అని ఒక 2 ఫ్రెండ్స్ వెళ్ళి హాస్టల్ రూమ్ కి చూడడానికి వచ్చారు. సరే అని డోర్ కొడుతున్నారు, తీయలేదు. సో వాళ్ళిద్దరూ ఏంటి డోర్ కొట్టినా తీయట్లేదు అనేది కిటికీలను చూసారు. కిటికీలను చూసరికి అమ్మాయి ఇలా హ్యాంగ్ చేసుకుని ఉంది. సో తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే అని చెప్పానో, ఆ బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయిని చూసి ఫుల్గా షాక్ అయిపోయింది. ఫుల్గా షాక్ అయిపోయి ఇంకా వెయిట్ చేసి అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. మిగతా ఇంకో అమ్మాయి వచ్చింది కదా, అమ్మాయి వెంటనే వెళ్ళి హాస్టల్ వార్డెన్కి, ఇంకా ప్రిన్సిపల్కి, మొత్తం అందరికీ చెప్పింది. వెంటనే వీళ్ళందరికీ చెప్పగానే వాళ్ళందరూ ఒకేసారి వచ్చి డోర్ అది బద్దలు కొట్టి, వాచ్మెన్ చేత బద్దలు కొట్టించారు. అమ్మాయిని వెంటనే కిందకి దింపి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేశారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, బాడీ కలెక్ట్ చేసుకుని వెళ్ళారు. అదొక ఇష్యూ అయింది పేరెంట్స్కి, ఇంకా హాస్టల్ దగ్గర వార్డెన్కి. ఎందుకు ఇలా అయింది, ఎందుకు చేసుకుంది, మీరేం టార్చర్ పెట్టారా, అది ఇది అంటే అప్పుడు వాళ్ళ ప్రిన్సిపల్ హాస్టల్ వార్డెన్ కూడా చెప్పారు, ఈ అమ్మాయి ఎప్పుడు అసలు కాలేజ్కి రాదు, ఎక్కువ ఎప్పుడు మీ ఇంటి దగ్గర ఉంటుంది, ఎందుకు ఇలా అయిందో మాకు కూడా తెలీదు అని వాళ్ళు చెప్పారనమాట. సో ఇలా చెప్తే ఇంకా పేరెంట్స్ ఏం చేస్తారు, వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి ప్రిన్సిపల్ని, ఇంకా కొంతమంది హాస్టల్ వార్డెన్ని, వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఎంక్వైరీ చేశారు. కొన్ని డేస్ అయిపోయింది. ఇంకా కాలేజ్ తరపు నుంచి పేరెంట్స్ కి కొంచెం అమౌంట్ పే చేశారు కాలేజ్ వాళ్ళు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి. సో కొన్ని రోజుల తర్వాత పేరెంట్స్ సైడ్ నుంచి, పోలీస్ సైడ్ నుంచి మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. అయితే అసలేం కాదు, ఇప్పుడే మొదలైంది. అమ్మాయి చనిపోయిన తర్వాత వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్, చెప్పాను కదా కళ్ళు తిరిగి పడిపోయిందని, అమ్మాయి కొంచెం ఒక 2 days కోమాలోకి వెళ్ళిపోయింది. ఆ కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపోయారు వాళ్ళ పేరెంట్స్.
ఇంటికి తీసుకెళ్ళి ఒక 2 వీక్స్ తర్వాత అమ్మాయి అనేది మళ్ళీ కాలేజ్కి వచ్చింది. మా చెల్లి వాళ్ళు ఫస్ట్ ఇయర్, ఆ చనిపోయిన అమ్మాయి కూడా ఫస్ట్ ఇయర్, ఇద్దరు కూడా సేమ్ క్లాస్. అయితే వాళ్ళకి హాస్టల్ కాలేజ్ పక్క పక్కనే కదా. సో వాళ్ళకి ఏంటంటే నైట్ టైం ఎవరో వచ్చి తలుపు కొడుతున్నట్టు, లేదంటే గజ్జల సౌండ్, పట్టీల సౌండ్ వింటున్నట్టు వాళ్ళకి అనిపించేది. సో ఇప్పుడు ఆ 103ని ప్రెజెంట్ అయితే లాక్ చేశారు, కానీ మిగతా పక్క రూమ్స్ ఉంటాయి కదా, ఆ పక్క రూమ్స్ ఉన్న వాళ్ళకి రాత్రిపూట పట్టీల సౌండ్, గజ్జల సౌండ్, అలాగే డోర్ కొడుతున్నట్టు ఇలా సౌండ్ వచ్చినప్పుడు వాళ్ళందరికీ చాలా భయం వేసేది. అసలే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకున్న పక్క రూమ్లే వీళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ ఉండేవాళ్ళు, వాళ్ళ క్లాస్మేట్స్ ఇంకా కొంతమంది. వీళ్ళందరికీ చాలా భయం వేసేది. అలాంటి టైంలో ప్రిన్సిపల్కి చెప్పినా సరే, మీరందరూ ఎక్కువగా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారు, మీరు ఆలోచించడం మానేయండి, అవే పోతాయి అని ప్రిన్సిపల్ చెప్పేది. కానీ వాళ్ళందరూ చాలా భయం వేసేది, ఎందుకంటే గర్ల్స్ హాస్టల్ దట్టు వాళ్ళు అంత వేగా పడుకునే వాళ్ళు కాదంట. నైట్ 12కి 1కి ఇలా పడుకునే వాళ్ళు రెగ్యులర్ గా. అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా జనరల్ గా ఇంకా అదే టైం అలవాటు అయిపోయింది. చనిపోయిన తర్వాత ఎప్పుడైతే సౌండ్స్ రావడం మొదలు పెట్టేవో వాళ్ళంటే, సో బెడ్స్ సపరేట్ గా ఉన్నప్పుడు ఎప్పుడైతే దెయ్యం సౌండ్ వచ్చేదో వాళ్ళందరూ మంచం అంతా ఒక పెద్ద బెడ్ లా చేసి అందరూ ఒక దగ్గరే పడుకునే వాళ్ళంట, సీనియర్స్ జూనియర్స్ కూడా. అయితే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత వచ్చింది కాలేజ్ కి. వచ్చిన తర్వాత నైట్ టైం నార్మల్ గా 10:30, 11 ఆ టైంకి అమ్మాయికి దాహం వేస్తుందని బయటకు వచ్చింది వాటర్ పట్టుకోవడానికి. ఎందుకంటే మొత్తం అంతా అక్కడ హాస్టల్ ఫ్లోర్ మొత్తానికి ఒక దగ్గరే ఉండేది, రూమ్ కి పెట్టరు కదా. సో అన్ని రూమ్లకి ఒకే దగ్గర వాటర్ పాయింట్ ఉండేది. ఆ వాటర్ పాయింట్ కూడా 105 నెంబర్ దగ్గర ఉండేది. సో 105 దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా 103 దాటాలి. ఆ బెస్ట్ ఫ్రెండ్ కి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఏదో కొంచెం వియర్డ్ ఫీలింగ్ ఉండేదంట. కొంచెం భయంగా, నన్ను ఎవరో చూస్తున్నారు, నా వెనకాల నా ఫ్రెండ్, ఆ చనిపోయిన అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి నా వెనకాల ఉన్నట్టు ఇలా ఫీలింగ్ ఉండదంట. అయితే వాటర్ పడుతున్నప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్ వాయిస్ వినిపించేదంట, నువ్వు కూడా వచ్చేవే, ఇక్కడ ఏం బాగాలేదు కదా, నువ్వు కూడా వచ్చే, నాతో వచ్చే, నిన్ను కూడా నేను తీసుకెళ్ళిపోతా అని ఇలా చెప్పేదంట. అమ్మాయి అన్ని ఇలా చూసి ఏంటి ఇలా అనిపించింది అని కన్ఫ్యూజన్ లో కొంచెం ఆ భయం కూడా ఉందంట. వెంటనే వాటర్ పట్టించుకుని వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోయింది. అమ్మాయి ఏ రోజు అయితే చనిపోయిందో 1 వీక్ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఫుల్ గా ఫీవర్లు వస్తాయి, భయపడి. మా చెల్లికి కూడా ఫీవర్ వచ్చింది. సో మా చెల్లి కూడా దాని తర్వాత ఇంటికి వచ్చేసింది. ఒక 5-10 డేస్ రెస్ట్ తీసుకుని మళ్ళీ కాలేజ్కి అయితే వెళ్ళింది. సో తను కాలేజ్కి వెళ్ళిన తర్వాత అంతా మళ్ళీ కొంచెం నార్మల్గా ఉంది. కాకపోతే అమ్మాయి ఫస్ట్ ఇయర్ లో చనిపోయింది. మా చెల్లి సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు తనకి తన ఫ్రెండ్స్ చెప్పారంట కొన్ని స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరిగాయి, అవి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట. సో జనరలీ మా చెల్లికి చాలా భయం ఎక్కువ, దెయ్యాలన్నా ఇలాంటివన్నా. సో అందుకనే మా చెల్లికి ఎవరు అప్పుడు చెప్పలేదు. సో ఇంకా కాలేజ్ అయిపోతుంది అన్న టైంలో ఇంకా లాస్ట్కి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట ఇలా అని. ఎవరైతే చనిపోయారో అమ్మాయి చనిపోక ముందు ఒక సీనియర్స్ ఉన్న రూమ్ లోకి వెళ్ళేదంట. అక్కడ ఒక 4-5 మెంబర్స్ అక్క వాళ్ళు ఉండేవాళ్ళు. సో సెకండ్ ఇయర్ సీనియర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి ఎవ్రీడే వెళ్ళి ఆడుకునేదంట, లేదంటే ముచ్చట్లు పెట్టడం ఉంటాయి కదా, అలా చేసేదంట. సో చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టేదంట నైట్ టైం ఒక 12:30-1 ఆ టైంకి. అందరూ ఆల్మోస్ట్ పడుకుంటున్న టైంలో డోర్ కొట్టేదంట. డోర్ కొట్టి, అక్క డోర్ తీయండి అక్క, ప్లీజ్ అక్క డోర్ తీయండి అక్క అని ఇలా డోర్ కొట్టేదంట. అక్క ప్లీజ్ అక్క, దాహం వేస్తుంది అక్క, డోర్ తీయండి అక్క, ప్లీజ్ అక్క డోర్ తీయండి అక్క అని డోర్ కొట్టి ఇలా వాయిస్ వినిపించేదంట. వాళ్ళందరికి ఒక్కసారిగా ఇంకా చెమటలు పెట్టేసి ఏం చేయాలో తెలియక భయపడుతూ పడుకునే వాళ్ళంట. సో ఇదే విషయం వాళ్ళు వార్డెన్కి వెళ్ళి చెప్పారంట, మాకు రాత్రిపూట గజ్జల సౌండ్ వినిపిస్తుంది, డోర్ ఎవరో కొడుతున్నారు, వాటర్ అడుగుతున్నారు ఆ టైంలో 12:30-1 ఆ టైంకి అని ఇలా చెప్తున్నారంట. వార్డెన్కి ఇంకా విని చిరాకు వచ్చి, మీరు నాటకాలు వేస్తున్నారా, మీరు అందరూ మీకు ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి, అంతేకాని ఇలాంటి కారణాలు చెప్పకండి, మిగతా వాళ్ళు భయపడతారు అని ఫుల్ గా వాళ్ళని రివర్స్ లో తిట్టి పంపించేసింది. ఇన్సిడెంట్ అయిన తర్వాత మా చెల్లి వెళ్ళిపోయిందని చెప్పాను కదా. సో మా చెల్లి ఇంటికి వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చింది ఒక 10 డేస్ తర్వాత. కొంచెం భయం పోయింది మా చెల్లికి. 11 o'clockకి 11-12 ఈ టైంకి చాలా దాహం వేసి ఆ టైంకి వాటర్ పట్టుకోవడానికి ఖచ్చితంగా రూమ్ నెంబర్ 103 దాటే రావాలి. అయితే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ పిలిచిందంట. వాళ్ళ ఫ్రెండ్ ఏమో నేను రాను అని అన్నదంట. మా చెల్లి ఏమో ఇంకా దాహం ఎక్కువేసి మా చెల్లి వస్తుంది, డైరెక్ట్ గా వాటర్ పాయింట్ దగ్గరికి వస్తుంది. వాటర్ పట్టుకుంటుంది, వెనకాల నుంచి ఎవరో పిలుస్తున్నట్టు అనిపించిందంట, పిలుస్తున్నట్టు ఎవరో చూస్తున్నట్టు పట్టీల సౌండ్ వచ్చిందంట. సర్లే అమ్మాయి చనిపోయింది కదా, మేబీ అలా నేను అలా ఊహించుకుంటున్నానేమో అని మా చెల్లి అనుకుందంట. అయితే వాటర్ పట్టుకొని రూమ్ లోకి వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందంట, ఇలా సెకండ్ ఇయర్ లో ఉన్న సీనియర్స్ అక్కకి ఇలా నైట్ టైము డోర్ కొట్టి
వాటర్ అడిగిందంట, వాళ్ళని పిలిచిందంట డోర్ కొట్టి అని చెప్తుంది. ఇదంతా చెప్పగానే చెల్లికి ఒక్కసారిగా ఇంకా షివరింగ్ అయిపోయింది. అసలే మా చెల్లికి చాలా భయం ఎక్కువ. సో ఈ విషయం చెప్పగానే ఫుల్ షివర్ అయిపోయి ఆ రోజు నుంచి ఇంకా మంచం కూడా దిగలేదంట. ఏ వాటర్కైనా దేనికైనా సరే వాళ్ళ ఫ్రెండ్స్నే పంపించేదంట, లేదంటే ముందుగానే పట్టుకుని ఉంచుకున్నదంట. ఇలా జరిగిందా అయితే నా వెనకాల కూడా ఇందాక ఎవరు ఉన్నట్టు అనిపించింది. దాని తర్వాత ఒక 2 days తర్వాత మా చెల్లి వాళ్ళు వాటర్ బాటిల్ అది పట్టుకెళ్ళడం మర్చిపోయారు నైట్ పడుకునే ముందు. మా చెల్లి ఒకలా బ్రతిమలి వాళ్ళ ఫ్రెండ్ని తీసుకుని 7:30 ఆ టైంకి వాటర్ దగ్గర తీసుకెళ్లారంట. సో యాక్చువల్లీ మా చెల్లి వాళ్ళు కూడా ఫస్ట్ ఫ్లోర్ వాటర్ పాయింట్ దగ్గరికి ఇద్దరు వెళ్తున్నారు. లోపలంతా బాగానే ఉంది, కానీ ఆ కారిడార్ ఉంటది కదా అక్కడ మాత్రమే ఫుల్ గా గాలి వస్తుందంట. కొంచెం చిన్న చిన్నగా పట్టీల సౌండ్ లాగా వినిపించడం, గాజుల సౌండ్ వినిపించడం, ఇలా ఫుల్ గాలి వేసిందంట. అయితే వాళ్ళు అలాగే లైట్ కూడా బ్లింక్ అవుతుందంట. అయితే వాళ్ళు అలాగే భయపడుతూ వాటర్ పాయింట్ దగ్గరకు వచ్చి వాటర్ పడుతున్నప్పుడు వెనకాల నుంచి నాతో వచ్చేయండి ప్లీజ్, నాకు కొంచెం దాహంగా ఉంది, వాటర్ ఇవ్వండి అని ఇలా వాయిస్ వినిపించిందంట. వినిపించగానే ఒక్కసారిగా ఇంకా వాళ్ళిద్దరూ పరిగెట్టుకొని వెళ్ళిపోయారు రూమ్ దగ్గరికి. అలా వెళ్తున్నప్పుడే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ తనుకొని పడిపోయింది. ఎవరో కాళ్ళు అడ్డం పెట్టి తనుకొని పడిపోతే అలా పడిపోయింది సడన్ గా. వెంటనే ఇంకా లేచి ఇద్దరు రూమ్ లోకి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ హాస్టల్లో రూల్స్ ఏంటంటే ఎవరు నైట్ టైం పడుకున్నా, ఏ టైంలో పడుకున్నా అక్కడ డోర్స్ లాక్ చేయకూడదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ అవుతాయని డోర్ లాక్ చేయకూడదు. వాళ్ళు ఏం చేశారంటే డోర్ దగ్గరకేసి వాళ్ళ సూట్ కేసులన్నీ పెట్టేసి మొత్తం అక్కడ విభూదంతా డోర్ చుట్టూ మొత్తం రాశారంట. వాళ్ళ బెడ్స్ చుట్టూ మొత్తం అంతా రాశారంట. వాళ్ళకి ఎందుకు భయం వేసిందంటే వాళ్ళ కిటికీ డోర్ తీసే ఉంది, అక్కడ అంత గాలి లేదు, ఏం లేదు, ప్రశాంతంగా ఉంది. అసలు ఏం కిటికీలు లేని ఈ కారిడార్ లో మాత్రం ఫుల్గా గాలి అనిపించిందంట. ఎవరో పట్టీల సౌండ్ ఇదంతా వినిపించింది. సో దీని తర్వాత రోజే వార్డెన్ మేడంకి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే జనరల్ గా నైట్ 10:30 ఆ టైంకి వార్డెన్ మేడం రూమ్ రౌండ్స్ లో ఉంటారనమాట. అలాగే వెళ్తూ 503 వరకు వెళ్ళారు, ఐ మీన్ 5th ఫ్లోర్ వరకు వెళ్ళారు. మేడం రౌండ్స్ లో ఉన్నప్పుడు మేడంకి పట్టీల సౌండ్ వినిపించిందంట. యాక్చువల్లీ మేడంకి అంత ఇలాంటి వాటి మీద పెద్దగా నమ్మకం లేదంట, దేవుడైనా దెయ్యమైనా ఇలాంటి వాటి మీద పెద్దగా నమ్మకం లేదు. సో ఏంటి పట్టీల సౌండ్ వస్తుందని ఆ మేడం ఆ పట్టీల సౌండ్ ని వింటూ అలా ఫాలో అయ్యారంట. అలా పట్టీల సౌండ్ వస్తుంది, ఆ పట్టీల సౌండ్ వింటూ అలా ఫాలో అయ్యారు. 4th ఫ్లోర్ వచ్చింది, 3rd ఫ్లోర్ వచ్చింది, 2nd ఫ్లోర్ వచ్చింది, 1st ఫ్లోర్ వచ్చింది. సో ఆ గజ్జల సౌండ్ అలా 1st ఫ్లోర్ కి వస్తూ రూమ్ నంబర్ 103 దగ్గర ఆగిందంట కరెక్ట్ గా. ఇలాంటివన్నీ పెద్దగా నమ్మరా మేడం. సో సడన్ గా ఈ పట్టీల సౌండ్ కరెక్ట్ గా రూమ్ నంబర్ 103 దగ్గరికి వచ్చాకగానే మేడంకి ఇంకా చిన్నగా డౌట్ వచ్చింది, ఏంటి ఇక్కడికి వచ్చి ఆగింది, బ్లాక్ దగ్గరికి వచ్చి ఆగింది. మేడం కొంచెం ఎందుకో ఎప్పుడు లేనిది ఫస్ట్ టైం మేడంకి కొంచెం భయం అనేది స్టార్ట్ అయింది. సో అక్కడ రాగానే పట్టీల సౌండ్ ఆగిపోయింది. మేడం ఇలా భయపడడం ఇదంతా జరిగింది. తర్వాత మేడం చుట్టుపక్కల చూసారు, ఎవరైనా ఉన్నారని పిలిచారు. మొత్తం అంతా సైలెంట్ గా ఉంది. సో అక్కడ ఏమైందంటే అక్కడ గ్లాస్ ఉంటది కదా వాటర్ పాయింట్ దగ్గర, గ్లాస్ తీసుకొని వాటర్ తాగుతున్నారు. ఇలా వాటర్ తాగుతున్న టైంలో ఆవిడకి వెనకాల నుంచి నాకు కొంచెం వాటర్ ఇవ్వండి దాహంగా ఉందని వాయిస్ వినిపించింది. ఇలా వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరు అక్కడ. కొంచెం భయం ఇంకా ఫుల్ గా పెరిగిపోయి వెళ్ళిపోతాం అన్న మూమెంట్ ఇలా స్టార్ట్ అయ్యారు. ఒక్కసారిగా వెనక ఎవరో ఇలా తట్టినట్టు అనిపించింది. వెంటనే ఇలా వెనక్కి చూడగానే ఆవిడ మరి ఎవరిని చూసిందో ఏమైందో తెలియదు, పరిగెట్టుకుని వెళ్ళిపోయింది. ఫుల్ గా భయంతో ఇంకా పరిగెట్టుకుని టాప్ ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోయి పడుకుని పోయారు. సో ఈ గ్యాప్ లో వినాయక చవితి వచ్చింది. మా చెల్లి కూడా హాలిడేస్ కి ఇంటికి వెళ్ళింది. ఒక 3 days ఉండి మళ్ళీ తర్వాత కాలేజ్కి వచ్చింది. అయితే వార్డెన్ మ్యామ్ కనిపించలేదు. మా చెల్లికి కనిపించకపోతే ఏమైంది, వార్డెన్ మేడం కనిపించట్లేదంటే 503లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట వార్డెన్ మ్యామ్ ఇలా ఒక 1 week లీవ్ లో ఉన్నారు, ఆవిడ రారంట అని. ఎందుకు సడన్ గా మ్యామ్ ఎప్పుడు లీవ్లు పెట్టరు కదా, సడన్ గా ఎందుకు లీవ్ పెట్టారని ఆ 503లో ఉన్న వాళ్ళ క్లాస్మేట్స్ మేడం కి కాల్ చేశారంట. అంటే వాళ్ళు కొంచెం క్లోజ్ అనమాట, ఎక్కువ మేడం వాళ్ళతో ఉంటారు. అయితే వాళ్ళు కాల్ చేశారు, మేడం ఏమైంది సడన్ గా ఇలా రావడం మానేశారంటే మేడం ఆ రోజు నైట్ జరిగిన ఇన్సిడెంట్ వీళ్ళకి చెప్పారంట. ఇలా నా వెనక ఎవరో వచ్చినట్టు అనిపించింది, ఇలా తట్టారు, నాకు పట్టీల సౌండ్ వినిపించింది, 5th ఫ్లోర్ నుంచి 1st ఫ్లోర్ వరకు ఆ గజ్జల సౌండ్ వింటూ నేను అలా వచ్చాను, కరెక్ట్గా రూమ్ నెంబర్ 103 దగ్గర ఆగిపోయింది అని ఇలా చెప్పారంట. తర్వాత కూడా అని ఇలా చెప్తూ ఆపేశారు. ఏమైంది మేడం, తర్వాత ఏమైంది అని అడుగుతున్నారు. ఇంకా తర్వాత ఏం లేదని ఇలా కట్టేశారంట.
సో తర్వాత ఏమైందో, ఆవిడ వాటర్ తాగినప్పుడు ఇలా వెనక్కి చూసినప్పుడు ఆవిడ నిజంగా అమ్మాయిని చూసారా, లేదంటే ఏదైనా దెయ్యం ఆకారం ఉన్న అమ్మాయిని ఎవరైనా చూసారా అన్నది ఇంకా ఆవిడకే తెలియాలి. ఆవిడైతే ఈ విషయం వాళ్ళకి చెప్పలేదు స్టూడెంట్స్కి, ఇంకా ఫుల్గా భయపడిపోతారని. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత ఇంకా ఆవిడ మళ్ళీ కాలేజ్కి వచ్చింది. ఆవిడ కూడా ప్రిన్సిపల్ మేడంకి కంప్లైంట్ చేసిందంట, ఇలా అవుతుంది అనేసి. అంటే ఏంటమ్మా నువ్వు కూడా వాళ్ళ తయారయ్యావా అనేసి కొంచెం తిట్టారంట ఆవిడని కూడా. వార్డెన్ మ్యామ్ ప్రిన్సిపల్ మ్యామ్కి కంప్లైంట్ చేసిన తర్వాత రోజే ప్రిన్సిపల్ మ్యామ్ కూడా ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆవిడకి ఏమైందంటే, ఆవిడ రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు వెనకాల నుంచి ఎవరు నన్ను వదిలేయండి అని ఇలా పిలిచారంట. ఏమైందని సడన్గా ఇలా చూసారు, అప్పుడు ఏమి కనిపించలే. తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు. అప్పుడు నాకు దాహంగా ఉంది, నాకు వాటర్ ఇవ్వండి ప్లీజ్ అని ఇలా వాయిస్ వినిపించిందంట. సంథింగ్ దీని తర్వాత ఏదో జరిగింది. ఆఫ్టర్నూనే మేడం అందరికీ మీటింగ్ పెట్టారంట. సో మేడం మరి ఎంత భయపడ్డారో ఏంటో తెలీదు. సో మా చెల్లి వాళ్ళు వీళ్ళందరూ మీటింగ్లో ఉన్నారంట. ఇలా మీటింగ్లో ఉన్నప్పుడే మేడం చెప్పారంట, మీరు ఎవరైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా, ఫేస్ చేస్తే చెప్పండి, భయపడకండి, ఏదో ఒకటి చేద్దాం అని. ఎప్పుడు అంటే జనరల్గా ఈ విషయం ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడినప్పుడు ఎవరైనా మేడం చాలా చిరాకు పడేవారు, కోపపడేవారంట. ఈ విషయం గురించి మాట్లాడకండి, మీరు మీ పని చూసుకోండి, చదువుకోండి, అది ఇది అని తిట్టేవారంట. అలాంటిది మేడమే దీని గురించి మీట్ పెట్టారంటే అందరికీ ఒకసారిగా చిన్న తేడాగా అనిపించిందంట. ఏంటి మేడం ఎప్పుడు దీని గురించి మాట్లాడినా తిడతారు కదా, అలాంటిది మేడమే దీని గురించి మీట్ పెట్టారు, ఇంకా మనల్ని అడుగుతున్నారు మీకు ఏమైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేస్తే చెప్పండి అని మా చెల్లి వాళ్ళు అనుకున్నారంట. ఈవిడికి కూడా ఏమైనా ఆ ఇన్సిడెంట్ ఏమైనా ఫేస్ చేశారేమో అని మా చెల్లి వాళ్ళు అనుకున్నారంట. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 అప్లోడ్ చేస్తారు.